ప్రజలందరికీ నమస్కారం. ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీకి స్వాగతం. ఈ రోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసి ద మోస్ట్ హైప్డ్ ఫోన్ గెలాక్సీ M56. నిజంగా అంత హైప్ ఉందారా? అంటే ఇది బడ్జెట్లో లాంచ్ చేశారు కదరా, అందుకని కొంచెం హైప్ ఉంటుంది కదా, శాంసంగ్ బ్రాండ్ నుంచి వస్తుందంటే, సో అందుకని అలా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్లో ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుందాం. ముందుగా వచ్చేసరికి మొబైల్ ఉంటుంది అండ్ దాంతోపాటు డేటా కేబుల్ టైప్ సిది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎజెక్టర్ పిన్ అండ్ ఆల్సో క్విక్ స్టార్ట్ గైడ్, ఇవే అనమాట బాక్స్లో ఉండేది. బడ్జెట్ అన్నా ఇవే వస్తున్నాయి, చార్జర్ లేదు. చార్జర్ లేదంటే యాజ్ పర్ శాంసంగ్ బిజినెస్ నార్మ్స్ చార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేయర్రా. మరి ఆ చార్జర్కి ఇంకా ఎంత పెట్టాలరా? అరౌండ్ ఒక 2000 నుంచి 3000 లోపు 45 వాట్ చార్జర్ కొనుక్కోవాలరా. మరి ఫోన్ ప్రైస్ ఎంత? 27,999 రా ఫోన్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి. ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8GB ర్యామ్ 128GB వచ్చేసరికి 27,999లో అమెజాన్లో ఉందన్నమాట. అండ్ 30,999 వచ్చేసరికి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్లో ఉందన్నమాట. బిల్డ్ అండ్ డిజైన్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్తో వస్తుంది అండ్ సైడ్ ఫ్రేమ్స్ ఏమన్నా ప్లాస్టిక్తో వస్తుంది. షాకింగ్ ఏంటంటే అసలు ఇది ఎలాంటి IP రేటింగ్కి సపోర్ట్ చేయదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్స్తో వస్తున్నాయి. 2 విక్టర్స్ ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ కలర్స్ వచ్చేసరికి ఒకటేమన్నా బ్లాక్ ఒకటేమన్నా గ్రీన్. వెయిట్ చూసుకుంటే దగ్గరగా 180 గ్రామ్స్ ఉంది అండ్ డైమెన్షన్స్ వచ్చేసరికి 162 × 77.3 × 7.2 మిల్లీమీటర్స్. నెక్స్ట్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, ఈ సామ్సంగ్ ఎక్సినోస్ 1480 చిప్ సెట్తో వస్తుంది. ఆక్టోకోర్ 2.75 GHz క్వాడ్ కోర్ ప్లస్ 2 GHz క్వాడ్ కోర్. ఈ ప్రాసెసర్ డైలీ యూసేజ్కి పనికొస్తుంది కానీ గేమింగ్ అయితే అస్సలు యూజే కాదు ఇది. టోటల్ ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే 7,31,106 ఉంది అండ్ CPU చూసుకుంటే 2,46,613 ఉంది. అండ్ GPU విషయానికి వచ్చేస్తే మనకి 1,75,331 ఉందన్నమాట. శాంసంగ్తో పాటు కాంపిటీటర్స్ని చూసుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ అంత వర్త్ కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే BGMI కూడా మనం అరగంట ఆడితే ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయొచ్చు. రియల్ టైంలో నేను శాంసంగ్ A55 వాడాను, అది మనకి ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అవుతాయి గేమ్స్ ఆడేటప్పుడు. గేమింగ్ అయితే అసలు ఈ ప్రాసెసర్ పనికిరాదు. గేమింగ్ కోసం చూసేటట్టయితే ఈ ఫోన్ అసలు కన్సిడర్ చేయొద్దనే చెప్తాను. M56కే కాకుండా శాంసంగ్ గెలాక్సీ A55 కూడా సేమ్ 1480 ప్రాసెసరే వాడారు. ఫింగర్ ప్రింట్ రీడింగ్ ఇష్యూస్ కూడా వచ్చాయి అప్పట్లో శాంసంగ్ A55కి. అవునరా నాయన, అసలు అదైతే 42,999 పెట్టాడు అప్పుడు శాంసంగ్ A55 లాస్ట్ ఇయర్. అదే కదా. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే ఇన్ M56 6.7 ఇంచెస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే. ఇది ఆల్సో సపోర్ట్స్ HDR. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ విత్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్షన్. డిస్ప్లే బెజల్స్ కూడా చూసుకుంటే మనకి పంచ్ హోల్ డిస్ప్లే కదా, కొంచెం బెజల్లెస్ గానే ఇచ్చాడు సామ్సంగ్లో. ఫస్ట్ టైం ఇది బెజల్స్ ఎంత తగ్గించవటం. సామ్సంగ్లో డిస్ప్లేస్ అంటే సూపర్ ఉంటాయి కదా, అలాగే ఈ ఫోన్లో కూడా సామ్సంగ్ డిస్ప్లే ఇందులో గ్రీన్ సిగ్నల్ అనే చెప్పొచ్చు. బికాస్ డిస్ప్లే మొత్తం పంచీ కలర్స్తో బ్లాక్స్ని యాక్చువల్ బ్లాక్స్గా చూపిస్తూ సూపర్గా ఉందన్నమాట. ఫోన్లో ఏమైనా టిక్ చేసే పాయింట్ ఉందంటే ఇది కన్ఫర్మ్గా డిస్ప్లేకనే చెప్పాలి. నెక్స్ట్ కమింగ్ టు కెమెరా, ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అప్ టు 10x జూమ్ అండ్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విత్ 8MP మెగాపిక్సెల్ అండ్ 2MP ఏమైనా మ్యాక్రో కెమెరా, LED ఫ్లాష్తో వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసరికి అప్ టు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కాంపిటీషన్తో చూసుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా అంతేం లేదు కానీ, బట్ శాంసంగ్ కెమెరా కాబట్టి వితౌట్ ఎనీ కాంపిటీషన్ చూసుకుంటే ఈ ప్రైస్కి ఓకే అనే చెప్పాలి. లైట్ ఉంటే ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా వస్తున్నాయి, బట్ లైట్ లేకపోతే మాత్రం వీడియో కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది ఫేస్ పైన. కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ విత్ 4K 30 FPS వీడియో రికార్డింగ్. ఈ 12 మెగాపిక్సెల్ ఏమన్నా ఫ్రంట్ సైడ్ వీడియో అండ్ ఫొటోస్ బాగానే వస్తున్నాయి లైట్ ఉంటే. సేమ్ లైట్ లేకపోతే కొన్ని కండిషన్స్లో బాగానే ఉంది కానీ, లేకపోతే మ్యాక్సిమం లైట్ లేనప్పుడు ఫేస్ మీద సాఫ్ట్నెస్ వస్తుంది. అండ్ ఆల్సో లైటింగ్ ఉంటే మాత్రం కెమెరా బాగుంది ఫ్రంట్ కెమెరా. ఇవన్నీ రియల్ టైం కెమెరా మాడ్యూల్ అండ్ కెమెరా లెన్సెస్ ప్రకారం చెప్పినవి రివ్యూస్ చూసి. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుందాం. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అది టైప్ C పోర్ట్తో వస్తుంది. గైస్, వీడియో మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు సారీ. మన దగ్గర 18 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు సపోర్ట్ చేస్తే 180 అవుతారు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ఈ సపోర్ట్తోనే 18 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాను. ఇంకా సపోర్ట్ చేస్తే 180 సబ్స్క్రైబర్స్కి వెళ్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. లెట్స్ కంటిన్యూ ద వీడియో. బట్ స్టార్టింగ్లో చెప్పా కదా, ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయరు. మనం సపరేట్గా అమెజాన్ ఆర్ శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి 2000 or 3000 చేంజ్ పెట్టి కొనుక్కోవాలి.
నెక్స్ట్ సిమ్ స్లాట్స్ చూసుకుంటే డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టోరేజ్ టైప్స్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB అండ్ 8GB ర్యామ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. నాన్ ఎక్స్పాండబుల్ స్టోరేజెస్ ఇవి. నెక్స్ట్ సౌండ్ గురించి చూసుకుంటే ఇది ఓన్లీ సింగిల్ స్పీకర్తో వస్తుంది అండ్ 3.5mm జాక్ ఉండదు. కానీ హెడ్ ఫోన్స్ యూస్ చేయడానికి మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇచ్చారు. బ్లూటూత్ ఏమన్నా 5.3కి సపోర్ట్ చేస్తుంది. సెన్సార్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ అండ్ యాక్సెలరోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ, కంపాస్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు అండ్ NFC ఇవ్వలేదు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి One UI 7 విత్ Android 15 వస్తుంది. ఇది సేమ్ సామ్సంగ్ S సిరీస్లో ఎట్లా ఉందో ఆ UI అంతే ఉందన్నమాట. UI కూడా సామ్సంగ్లో చాలా బాగుంది. ఆండ్రాయిడ్ సిస్టమ్ అప్డేట్స్ వచ్చేసరికి అప్ టు 6 years ఇస్తున్నారు. కాకపోతే ఫోన్ అప్పటి వరకు పనిచేస్తుందో లేదో అన్న గ్యారంటీ లేదు, ఎందుకంటే ల్యాక్స్ వస్తాయి ఫోన్లో. వీటి ప్రైజెస్ చూసుకుంటే 27,999 అండ్ ఆల్సో 30,999. 27,999 ఏమన్నా 8GB ర్యామ్ 128GB అండ్ 30,999 ఏమన్నా 8GB ర్యామ్ 256GB. ఇప్పుడు అంతా నేను చెప్పిన ప్రైజెస్ ఏంటంటే ఇవన్నీ వితౌట్ ఛార్జర్. విత్ ఛార్జర్ కావాలంటే మాత్రం మీకు 2,000 ఎక్స్ట్రా పడుతుంది. ఈ ఫోన్ని కొనొచ్చా బ్రో అని నన్ను అడిగితే మాత్రం ఓన్లీ శాంసంగ్ బ్రాండ్ నుంచే నాకు మొబైల్ కావాలి ఈ ప్రైస్లో అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు ఈ ఫోన్ని. ఎందుకంటే ఇది ఓన్లీ డిస్ప్లే తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్, కెమెరా కూడా ఓన్లీ యావరేజ్, మిగతావన్నీ అసలు టిక్ చేయదు అనమాట, కెమెరా అండ్ డిస్ప్లే తప్ప. కాంపిటీటర్స్లో చూసుకుంటే నథింగ్ ఫోన్ 3A Pro ఉంది అండ్ ఆల్సో రియల్మీ 14 Pro Plus ఉంది. ఇలా చాలా దీనికన్నా మంచి ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ ఏంటంటే దీనిలో స్టీరియో స్పీకర్ ఉండదు అండ్ NFC ఉండదు అండ్ ఆల్సో IP రేటింగ్ కూడా ఉండదు అండ్ ఆల్సో గేమింగ్ ఫోన్ అయితే కాదు ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా పాజిటివ్స్ చూసుకుంటే డిస్ప్లే సూపర్ ఉంటుంది, UI కూడా సూపర్ ఉంటుంది అండ్ కెమెరాస్ బాగుంటాయి, అంటే యావరేజ్గా పర్ఫామ్ చేస్తాయి అంతే. అండ్ ఆల్సో బిల్డ్ క్వాలిటీ కూడా ఇది చాలా సూపర్గా ఇచ్చాడు. బిల్డ్ క్వాలిటీ కూడా ఒక మంచి పాజిటివ్ పాయింట్ అనే చెప్పాలి. ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే దీన్ని బట్టి మీరు కొనుక్కోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. నన్ను అడిగితే మాత్రం రియల్మీ ఆర్ నథింగ్ ఫోన్ వీటికి వెళ్ళమనే చెప్తాను. ఆర్ మోటో Edge 60 Pro అని కొత్తగా ఓ మొబైల్ లాంచ్ అయింది, అది కూడా దీనికన్నా బెటర్ పర్ఫామ్ చేస్తుంది. ఇది గైస్ ఓవరాల్గా నా రివ్యూ సామ్సంగ్ M56 పైన. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి గైస్. 18 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 180 చేసేయండి ప్లీజ్. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు RR Digital Dynasty.